హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలుగు రాష్ట్రాల పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. పలు డిమాండ్లతో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ రిటైర్ కాన్ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యాంకు మాజీ ఉద్యోగులు పాల్గొన్నారు. తమ సమస్యలు ముఖ్యమంత్రి దాకా వెళ్తుంది కానీ ఎవరో ఒకరు అడ్డుపడి తమ జీవితాలతో చెలగాట మాడుతున్నారన్నారు. గ్రాంటీన్ ఎయిడ్ కింద 2 నెలకోసారి పెన్షన్ ఇస్తున్నారని వాపోయారు. పెన్షనర్లకు హెల్త్ కార్డు సైతం లేదని, వెంటనే తమ డిమాండ్లు తీర్చి న్యాయం చేయాలని కోరారు. కొక్కుల దేవేందర్ తెలంగాణ జిల్లా గ్రంథాల పెన్షనర్ల రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజు తెలంగాణ పెన్షనర్ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు మహాధర్నాలో మేము పాల్గొనడం జరిగింది. మా ఉమ్మడి జిల్లాలో నుండి సుమారు 200 మంది మా పెన్షనర్లు పాల్గొనడం జరిగింది. మా డిమాండ్ మెయిన్ గా హెల్త్ కార్డు ఇవ్వాలి, 0110 పద్ధతిలో ప్రజల నుండి జీతాలు పెన్షన్స్ ఇవ్వాలని మా మెయిన్ డిమాండ్. కాబట్టి మాకు ఎంత 30 ఏళ్ల నుండి మేము పోరాడుతున్నాం. మా కొలిక్కి వస్తువులు ఎవరో ఒక అధికారులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం కూడా గ్రాంట్ ఇంటి కింద ఇవ్వడం వల్ల 2-3 నెలలకు జీతాలు పెన్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికి మాకు ఏంటిదంటే మెయిన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 3 నెలల నుండి మా పెన్షన్స్ రాలేదు. ఇప్పటికి 2 వృద్ధులు చనిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం మాకు ఇచ్చేది 80 కోట్లు మాత్రమే. అధిక ఆర్థిక భారం ఉండదని మా డైరెక్టర్ల గారే ప్రభుత్వానికి లెటర్లు రాసినప్పుడు మరి ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. జై తెలంగాణ.